ఈ పేషెంట్కి ఎగ్ రప్చర్ అయింది అనగానే ఏంటి ఎగ్ రప్చర్ అంటే అని మంచిగా అడిగింది క్వశ్చన్. సో కామన్గా ఎగ్ రప్చర్ అనేది ఎవ్రీ మంత్ ఒక లేడీకి నెలసరి వచ్చినప్పుడు మిడ్ సైకిల్లో అంటే ఒక 12 to 14 days ఆ మధ్యలో అవుతుంది అనమాట. సో రప్చర్ అంటే ఏంటి? సో బేసికలీ అండాశయంలో ఎగ్స్ ఉంటాయి అన్నట్టు, మీకు కనిపిస్తుంది కదా చిన్న చిన్నవి ఎగ్స్. సో ఈ ఎగ్ లోపల ఒక చిన్న ఒక బలూన్ లోపల మార్బల్ ఉన్నట్టు. ఆ బలూన్ అంటే ఫాలికల్ అంటాం. చాలామంది ఫాలికల్ అంటే ఏంటి, ఎగ్ అంటే ఏంటి అని అడుగుతారు. ఫాలికల్ అంటే బలూన్ లెక్క, దాని లోపల ఒక మార్బల్ అనుకోండి, అది ఎగ్ అన్నట్టు. సో ఆ ఫాలికల్, ఆ బలూన్ అండాశయంలోనే ఉండిపోతుంది. ఎగ్ అనేది ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట. ట్యూబ్స్లో వెళ్ళినప్పుడు ఓవిలేషన్ అంటాం. సో అప్పుడు లేడీస్కి కొంచెము వాటరీ డిశ్చార్జ్ లెక్క అవుతుంది, కొందరికి కొంచెం చిన్న పెయిన్ లెక్క కూడా స్పాజమ్ లెక్క అనిపిస్తుంది. ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ చాలా హై అన్నట్టు. సో కొందరికి రప్చర్ కాదు, అండాశయంలోనే ఉండిపోతుంది. స్కాన్లో కొంతవరకు తెలుస్తుంది అనమాట. సో ఎగ్ రప్చర్ అనేది ఓవిలేషన్, ఒక మెచ్యూర్ ఎగ్ బయట విడుదల అవ్వటం. సో ప్రెగ్నెన్సీ ఛాన్స్ వెరీ హై ఉంటుంది ఎగ్ రప్చర్ అవుతాయి. ఎవ్రీ మంత్ నార్మల్గా అవుతుంది.